జగన్మోహన్ రాజు గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా సార్, అంటే భారత ప్రభుత్వం ఇప్పటికీ చాలా చోట్ల విమానాశ్రయాలని దాదాపు ఒక 25 విమానాశ్రయాలని క్లోజ్ చేశారు, వాటికి సర్వీసెస్ని బంద్ చేశారు. అలాగే లెవెల్ 2 సెక్యూరిటీ ఆ విమానాశ్రయాల దగ్గర పెడుతున్నాయి. నిత్యావసరాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వాటిని బ్లాక్ చేయడానికి వీలు లేదు, స్టాక్స్ని హోల్సేలర్స్ స్టాక్స్ని 3 రోజుల్లో డిస్ప్లే చేయాలి, ఇలా కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే సైరన్లు పెద్ద ఎత్తున ఇప్పుడు ఊరిలో సైరన్లు ఢిల్లీలో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎవ్రీ 3-4 కిలోమీటర్స్కి సైరన్ వినిపించేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ లేదా ICBM లాంటి మిసైల్స్ కానీ లేదా ఇతర మిసైల్స్ వాటి రేంజ్ ఇప్పటిదాకా మనం చూస్తున్నది జగన్మోహన్ రాజు గారు బార్డర్ స్టేట్స్ 4 గుజరాత్, పంజాబ్, అలాగే రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో ఒక 30-40 కిలోమీటర్ల లోపల వరకు వాళ్ళ డ్రోన్స్ కానీ లేదా మిసైల్స్ కానీ వస్తున్న పరిస్థితి. సరే, కంటిన్యూగా బార్డర్లో షెల్టింగ్ కానీ ఫైరింగ్ కానీ జరుగుతూ ఉన్నది. ఒక 16-20 మంది దాకా మన పౌరులు చనిపోయారు, సాధారణ పౌరులు. సో ఈ ఏర్పాట్లని ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రాజు గారు? నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ప్యానలిస్ట్ అందరికి అండ్ ఆల్సో మీ అందరు ప్రేక్షకులకి నమస్తే. With your permission, Dr. JP Garu. Yeah, go ahead. This element of drones, okay. The drones used in warfare are very, very different from the regular drones that we are all exposed to one day. Okay. The drones ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మెయిన్ స్టే అయిపోయినాయి. రష్యా యుక్రెయిన్ వార్ లో మనం చూస్తే సడన్ గా కంప్లీట్ షిఫ్ట్, మనం లాస్ట్ 100 years లో చూసిన ఒక వైఖరి లాస్ట్ 5 years లో చూసింది ఇంకొక డైమెన్షన్ ఆల్ టుగెదర్. ఓకే. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ అండ్ అన్మాన్డ్ మెరీన్ వెహికల్స్, ఈ 3 కూడా దే హావ్ బికమ్ పొటెంట్ వెపన్స్. అఫ్ కోర్స్ వాటిలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అబ్సల్యూట్ మినియేచర్ 250 grams నుంచి 250 kgs దాకా కూడా ఉన్నాయి. అండ్ యూ ఆల్సో హ్యావ్ long range capable UAVs which can do 24 hours loiter. Okay. And they can travel 6,000 kilometers. Okay. So it is important for us to understand Pakistan ఏమైతే చేస్తున్నదో ఇప్పుడు swarm drones launch చేస్తున్నదో, they are testing our systems. Okay. They are evaluating our systems. They are testing our capability to defend and also take offensive action as required. Okay. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. We should not allow them to be peaceful saying that it is a non-escalatory movement by them. Okay. I'm sorry, sir. Okay. It is an absolutely escalatory measure right from the day. Okay. ఎప్పుడైతే సీజ్ ఫైర్ వైలేట్ చేసి వాళ్ళు మన పౌరుల్ని సివిలియన్స్ ని టార్గెట్ చేసి హెవీ ఆర్టిలరీ యూజ్ చేసి సివిలియన్స్ ని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి కొట్టారో అప్పటి నుంచి we should understand that it is an escalatory measure from their side. Okay. We have been maintaining exceptional balance. Okay. మన త్రివిధ దళాలు కానీ మన పొలిటికల్ లీడర్షిప్ చాలా చాలా సమన్వయంగా చాలా బ్యాలెన్స్ గా ఉన్నారు. ఓకే. ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వట్లేదు. వాళ్ళందరినీ కూడా వీళ్ళు చేసేది తప్పు, బట్ వీఆర్ స్టిల్ మెయింటైనింగ్ అవర్ బ్యాలెన్స్ అనేది ఆ క్రెడిబిలిటీ, ఆ క్రెడిబుల్ ఇంటర్నేషనల్ ఒపీనియన్ ఇస్ బీయింగ్ ఫార్మ్డ్. ఓకే. సో విత్ దట్ ఇన్ మైండ్ మనం ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్. ఓకే. నా సివిల్ డిఫెన్స్ యాక్టివిటీస్ ఎప్పుడు కూడా వార్ అయ్యేటప్పుడు త్రివిధ దళాలు వాళ్ళు చేయాల్సినవి, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ డిఫెన్స్, వాళ్ళ కేపబిలిటీస్ అన్ని దేర్ ఇస్ అట్ డిఫరెంట్ లెవెల్. వెదర్ దేర్ వార్ ఆర్ నో వార్, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రిపేర్నెస్ లో ఉంటారు. కానీ సివిలియన్ పాపులేషన్ ఇప్పుడు ఈ వార్ లైక్ సిచ్యువేషన్ లో ఎనిమీకి వార్ మిలిటరీ స్థావరాలకి మన సివిలియన్ స్థావరాలకి డిఫరెన్స్ కూడా తెలియకుండా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ ఫేజ్ లో గవర్నమెంట్ ఈ సివిల్ డిఫెన్స్ ప్రోటోకాల్స్ ఏదైతే రిలీజ్ చేసి అందరినీ అప్రమత్తం చేస్తున్నారో, ఎయిర్ రైడ్ వార్నింగ్ అంటే ఏంటి, ఎయిర్ రైడ్ వార్నింగ్ అయినప్పుడు ఏం చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ఒకవేళ ఏదైనా రాని మిసైల్ ఫర్ సమ్ రీజన్ ఇట్ ఎస్కేప్స్ ఆల్ అవర్ డిఫెన్సివ్ కేపబిలిటీస్, లోపలికి వచ్చి ఎక్కడ పడింది అనుకోండి, అప్పుడు
దాంతో అయ్యే ఫైర్ ట్రాజడీ కానీ, దాంతో అయ్యే లాస్ ఆఫ్ లైఫ్ కానీ, దాంతో అయ్యే ఇంజరీస్ కానీ అయినప్పుడు సివిల్ ఇమ్మీడియట్లీ ఎలా రెస్పాండ్ అవ్వాలి, అది డెఫినెట్లీ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 లాగా ఫస్ట్ గోల్డెన్ అవర్ లో ఎంతమందిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలమో, ఎంతమందిని మనం సేవ్ చేసుకోగలమో, ఎంతమందిని మనం ఎయిర్పోర్ట్స్ హాస్పిటల్స్ తీసుకెళ్ళగలమో దాన్ని బట్టి ఉంటుందండి. జగన్మోహన్ రాజు గారు, ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి డ్రోన్స్ టర్కీ సపోర్ట్ ఇచ్చినటువంటి టర్కీ టెక్నాలజీతో వాడుతున్న డ్రోన్స్ అని చెప్తున్నారు. అంటే అవి ఏంటి, సర్వైలెన్స్కి మన సమాచార సేకరణకే వాడతారా, లేదంటే బాంబింగ్ కూడా అవి ఉపయోగపడతాయా? Absolutely, they are attack drones and surveillance is only one role. They are absolutely they have large amount of destructive power undandi vaatilo. వాటిలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. అన్నట్టు చిన్న మినియేచర్ డ్రోన్ 250 grams దగ్గర నుంచి 2.5 tons దాకా 2500 kgs దాకా కూడా డ్రోన్స్ ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దెమ్ హావ్ డిఫరెంట్ కేపబిలిటీస్. మనం ఏది కూడా తక్కువ అంచనా వేయకూడదండి. వాళ్ళ సైడ్ నుంచి మటుకు ఇట్ ఇస్ డెఫినెట్లీ ఎస్కలేటరీ యాక్షన్. రైట్.